హలో ఎవ్రీవన్, ఈరోజు ముకుంద జ్యువెలర్స్కి వచ్చేసానండి. కొత్తపేట బ్రాంచ్లో అయితే ఉన్నాను. ఇయర్ రింగ్స్లో చూడండి చాలా బాగున్నాయండి. చాన్బాలిలో కానివ్వండి, చిన్న బుట్ట డిజైన్లో కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఏంటంటే టోటల్గా బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నానండి. డైలీ వేర్ పర్పస్గా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. జస్ట్ మనకి 10 గ్రామ్స్ తులం నుండి ఉన్న కలెక్షన్స్ చూపిస్తున్నాను అనమాట. ఇవి మనకి కొత్తపేటలోనే కాదండి, నియర్లో మీకు ముకుంద జ్యువెలర్స్ ఏది ఉన్నా సరే అక్కడికి విజిట్ అయ్యారంటే ఈ కలెక్షన్స్ మీకు అక్కడికి తెప్పిస్తారనమాట విత్ ఇన్ 1 అవర్లో. లేదు మీరు విజిట్ అవ్వాలనుకుంటే విజిట్ అవ్వచ్చు, లేదంటే మీరు ఆన్లైన్ షాపింగ్ అయినా చేసుకోవచ్చు అండి. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సపోజ్ మీకు ఇది నచ్చింది అనుకోండి, ఈ బుట్ట డిజైన్ స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసి మీరు కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ చేశారంటే దీనికి ఎంత పడుతుంది ఎస్టిమేషన్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అంటే విఏ కానివ్వండి, మనకి గోల్డ్కి ఎంత ప్రైస్ పడుతుంది అనేది మీకు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట, ఇక్కడికి స్టోర్కి రాలేని వాళ్ళు. సో ఇప్పుడు కలెక్షన్స్ అయితే చూసేద్దామండి. చాలా బాగున్నాయి, బుట్టాల్లో కూడా ట్రెడిషనల్గా ఉన్నాయి, మీకు ఫ్యాన్సీలో కావాలంటే కూడా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూస్తున్న బుట్ట డిజైన్ చూడండి. ఇందులో మనకి ఇదంతా కూడా స్టోన్, ఇంకా పల్స్, ఇదంతా హ్యాంగింగ్ వచ్చేసి గోల్డ్ మువ్వలు ఇచ్చారండి. చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇవి మనకి వెయిట్ చూసుకుంటే నేను నెట్ వెయిట్ చెప్తున్నానండి. నెట్ వెయిట్ వచ్చేస్తే 12 గ్రామ్స్ ఉంది అండ్ గ్రాస్ వెయిట్ అయితే 14 గ్రామ్స్ అండి. సో గ్రాస్ వెయిట్ అంటే మనకి ఈ స్టోన్స్కి కానివ్వండి, రుబీ ఎంబ్రాయిల్స్కి, సో వీటికి మొత్తం కలిపి గ్రాస్ వెయిట్ అనమాట. నెట్ వెయిట్ వచ్చేస్తే 12 గ్రామ్స్ అండి. చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ కింద ఇలా బీడ్స్ ఇచ్చారనమాట, కింద హ్యాంగింగ్ కూడా. సో ఏదైనా పార్టీ వేర్కి 12 గ్రామ్స్లో ఎంత బాగున్నాయండి అసలు. సేమ్ డిజైన్ మీకు నార్మల్గా డైలీ వేర్గా కావాలన్నా తీసుకోవచ్చు అనమాట. ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూడండి. అండ్ ఇది కూడా బుట్ట చూడండి, మనకి బుట్ట పైన కూడా ఇలా అమ్మవారు ఇచ్చారనమాట. సో మీరు అబ్జర్వ్ చేశారా ఎంత బాగా డిజైన్ చేశారండి. మనకి ఇలా బుట్ట పైన కూడా చిన్న బుట్ట వచ్చేసి దానిపైన కూడా అమ్మవారు ఇచ్చారండి. అండ్ దీనికి వచ్చేస్తే మనం ఇంతకుముందు చూసింది ఏంటంటే మనకి గోల్డ్ మువ్వలు ఇచ్చారు, దీనికి పల్స్ ఇచ్చారండి హ్యాంగింగ్. లేదు మీకు సేమ్ డిజైన్ నచ్చింది, గోల్డ్ మువ్వలు కావాలండి మాకు అంటే అలా అయినా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. జస్ట్ 9 గ్రామ్స్లోనే ఉందండి. దీనికి మనకి మద్రాసి స్క్రూ వచ్చిందండి. సో ఇది 22 క్యారెట్స్లో మనకి 916 హాల్మార్క్లో ఎంత బాగున్నాయో చూడండి డిజైన్స్ కూడా. అండ్ ఇది చూసారా, ఇదైతే ఎవర్ గ్రీన్ మోడల్ అండి. చాలా బాగుంటుంది అసలు. ట్రెడిషనల్గా కేరళ సైడ్ ఇది చాలా ట్రెండింగ్ అనమాట, చాలా ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఇది 14 గ్రామ్స్లో వచ్చేస్తుందండి. ఇదంతా కూడా మనకి ఆనెక్సీ స్టోన్స్ ఇచ్చారు గ్రీన్ కలర్లో. మీకు ఈ గ్రీన్ కలర్ వద్దు, రెడ్ కలర్ కావాలి అన్నా కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి డిజైన్. సో ఇది మనకి డిటాచబుల్ ఉందండి, అంటే మీరు స్టడ్ లాగా అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఇలా మీరు బుట్ట తీసేసి ఇలా రిమూవ్ తీసేసి డైలీ వేర్ పర్పస్గా ఇలా ఇది స్టడ్ యూస్ చేసుకోవచ్చు. ఎటైనా బయటికి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఈ బుట్ట హ్యాంగింగ్ చేసుకొని ఇలా వేసుకెళ్ళొచ్చు అనమాట. బాగుందండి. ఇలా డిటాచబుల్ బుట్టలు కూడా మనకి చాలానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇవి వచ్చేస్తే టోటల్గా ఇందులో చూడండి ఎలాంటి స్టోన్స్ కానీ అలా ఎక్కువ రాలేదండి. టోటల్ ఎక్కువ గోల్డ్ కనిపిస్తుంది. చాలామంది ఇలా గోల్డ్లోనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, ఇలా కావాలంటే కూడా మీకు చాలా కలెక్షన్ ఉందండి. ఇది కూడా జస్ట్ 14 గ్రామ్స్లోనేనండి. తులం పైన 4 గ్రాముల్లో వచ్చేస్తుందండి. చాలా బాగుంది. సో ఇది బుట్టాకి మధ్యలో ఇలా డిజైన్ ఇస్తారండి. సో దీనికి కూడా గోల్డ్ మువ్వలు ఇచ్చారు, ఆనెక్సీ స్టోన్స్ ఇచ్చారనమాట 14 గ్రామ్స్లో. సో దీనికి కూడా మనకి మద్రాసి స్క్రూ వచ్చింది. ఈ స్క్రూ కాకుండా మీకు బొంబే స్క్రూ కావాలంటే అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి బుట్టాల్లో. ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి. అసలు ఒకసారి మీరు గెస్ చేయండి ఎంత వెయిట్ ఉంటుందో. చాలా లైట్ వెయిట్ అండి. 16 గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి. చూడండి బుట్ట కూడా ఎంత పెద్దగా ఉందో. విడ్త్ కూడా ఇలా వచ్చింది. బుట్ట పైన కూడా మనకి ఇలా డిజైన్ ఇచ్చారనమాట. సేమ్ డిజైన్లోనే నేను ఇంతకుముందు చెప్పాను కదా, చిన్న బుట్టలు కూడా వచ్చాయండి. అవి కూడా మనకి జస్ట్ 9 గ్రామ్స్లోనే ఉన్నాయి. ఇది 16 గ్రామ్స్లో ఉన్నాయండి. చాలా బాగుంది డిజైన్ అయితే. మీకు ఈ హ్యాంగింగ్ అనేది పల్స్ ఇచ్చారు, మీకు కావాలంటే గోల్డ్ మువ్వలు కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక బుట్ట చూస్తున్నామండి. ఇదేంటంటే మనకి విడత ఎక్కువగా లేదు, ఇలా పొడవుగా ఇలా వస్తుందన్నమాట బుట్ట అనేది. సో ఇది కూడా వెయిట్ చూసుకుంటే 25 గ్రామ్స్లో అండి. కొంచెం ఇది సాలిడ్గానే కనిపిస్తుంది. సో మనకి స్క్రూ అనేది ఇలా ఇచ్చారండి, వీటికి బాంబే స్క్రూ ఇచ్చారనమాట.
చాలా బాగా కనిపిస్తుందండి. ఇది ఫ్యాన్సీ శారీస్ పైకైనా ట్రెడిషనల్‌గా అయినా చాలా బావుంటుందండి. నెక్స్ట్ బుట్టాలు చూసుకుంటే అండి ఇది కొంచెం మనకి డిఫరెంట్‌గా వచ్చాయన్నమాట. మనకి బుట్ట అనేది స్టడ్‌కి, బుట్టకి కొంచెం మనకి లెంత్ అనేది ఎక్కువగా ఉందండి. చాలామంది ఇలా తీసుకుంటూ ఉంటారు. ఏందంటే బుట్ట ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటే వేలాడుతుంటే చాలా బాగా కనిపిస్తుందండి. సో, అలా కావాలంటే మీరు ఈ విధంగా తీసుకోవచ్చు. 32 గ్రామ్స్‌లో ఉందండి. దీంట్లో మనకి ఇలా గోల్డ్ మువ్వలనేది చాలా పెద్దగా వచ్చాయి. బ్రైడల్‌కైతే ఈజీగా తీసుకోవచ్చండి. జస్ట్ మనకి 3 తులాల పైన 2 గ్రాముల్లో వచ్చేస్తుందండి. కొంచెం సాలిడ్‌గానే కనిపిస్తుంది. ఎక్కువగా గోల్డ్ ఉందండి. ఇందులో మనకి స్టోన్స్ తక్కువగా ఇచ్చారనమాట. ఇది 23 గ్రామ్స్‌లో వస్తుందండి. అండ్ బుట్టల్లో కూడా మనకి ఇలా చిన్న చిన్నగా ఫ్యాన్సీ బీడ్స్ ఇచ్చారండి. చాలా బాగా కనిపిస్తున్నాయండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా బుట్టాల్లో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో. మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి. జస్ట్ 15 గ్రామ్స్‌లోనేనండి. తులం పైన 5 గ్రాముల్లో అండి. అసలు ఎంత హెవీగా కనిపిస్తున్నాయి. 2 తులాలో 3 తులాలో అనుకున్నా యాక్చువల్గా ఇది జస్ట్ 15 గ్రామ్స్లోనే వచ్చేసింది. స్క్రూ కూడా మనకి ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుందండి అసలు ఇదైతే. మంచిగా పల్స్ కూడా అదంతా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తుంది అయితే ఇది మనకి ఎల్లో గోల్డ్ సెమీ యాంటిక్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో దీనికి కూడా బుట్ట అనేది ఇలా విడత ఎక్కువగా వస్తుంది. కొన్నిటికి ఇలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, కొన్నిటికి ఇలా విడత వస్తుందండి. ఇది కూడా చాలా బాగుందండి. మొత్తం కూడా రూబీ ఎంబ్రాయిల్స్ ఇచ్చారు. కింద మొత్తం కూడా ఫ్యాన్సీ పల్స్ ఇంకా ఫ్యాన్సీ బీడ్స్ ఇచ్చారండి. ఇప్పుడు నేను చూపిస్తున్న వెయిట్ అయితే జస్ట్ 19 గ్రామ్స్లో అండి. ఆల్మోస్ట్ అన్ని 2 తులాల లోపే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. మొత్తం కూడా బ్రైడల్ కలెక్షన్. అండ్ నెక్స్ట్ చూస్తుంది అయితే ఇది 17 గ్రామ్స్లో ఉందండి. బుట్ట అనేది మనకి ఇలా విడత ఎక్కువగా వస్తుంది. ఎలాంటి మీకు బీడ్స్ కానీ పల్స్ వద్దు గోల్డ్లోనే కావాలి అంటే ఇలా ట్రై చేయండి, బాగున్నాయి. 17 గ్రామ్స్లో ఈ బుట్ట పైన కూడా మనకి ఇలా అమ్మవారు డిజైన్ వస్తుంది చూసారా, మంచిగా ఉందండి. యాంటిక్ ఫినిషింగ్లో స్టడ్ కూడా మనకి ఇలా పికాక్ డిజైన్ ఇచ్చారండి. 17 గ్రామ్స్లోనే వచ్చేస్తుంది. అండ్ ఇన్సైడ్ మనకి ఇలా బీడ్స్ ఇచ్చారనమాట. బీడ్స్ ఇంకా పల్స్ గోల్డ్ మువ్వలు ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ చూస్తుంది అయితే బ్యూటిఫుల్ డిజైన్ అండి. చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది, బట్ వెయిట్ ఎంతో చూద్దాము. 14 గ్రామ్స్ అండి. చాలా చాలా అంటే చాలా తక్కువ లైట్ వెయిట్లోనే వస్తుంది కదా. 14 గ్రామ్స్లోనే ఇంత బ్యూటిఫుల్ హెవీ బుట్టాలు వచ్చాయి. ఒక అంటే బొమ్మలాగా, బుట్ట బొమ్మలాగా కనిపిస్తుంది చూడండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, దూరం నుండి చూసినట్లయితే టైప్ ఆఫ్ బుట్ట బొమ్మలాగే కనిపిస్తుందండి. చాలా బాగుంది డిజైన్. 14 గ్రామ్స్లోనే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. మంచిగా ఇలా ఇలా పల్స్ ఇచ్చారనమాట హ్యాంగింగ్. మీకు కావాలంటే గోల్డ్ మువ్వలు కూడా చేసి కస్టమైజ్ చేయించుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ చూస్తుంది అయితే యాంటిక్ మోడల్లో వచ్చిందండి. ఇది కూడా మనకి 15 గ్రామ్స్లోనే. మీరు అబ్జర్వ్ చేశారా, అన్ని బ్రైడలే చూస్తున్నామండి. కాకపోతే 2 తులాల లోపే ఉన్నాయండి. 15 గ్రామ్స్ 14 గ్రామ్స్ ఇలానే ఉన్నాయన్నమాట. ఇది కూడా స్టడ్ పైన ఇలా అమ్మవారు ఇచ్చారనమాట. ఓన్లీ స్టడ్ మొత్తం కూడా అమ్మవారే వచ్చేస్తుందండి. అండ్ మనకి బుట్ట అనేది ఇలా వచ్చేస్తుంది జస్ట్ 15 గ్రామ్స్లో. ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇది కూడా మనకి వెయిట్ చూసుకుంటే 14 గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇదైతే మనకి బుట్ట అనేది విడత ఇలా వచ్చిందనమాట, కొంచెం ఎక్కువగా. దీనికి హ్యాంగింగ్ అనేది ఫ్యాన్సీ బీడ్స్ ఇచ్చారు జస్ట్ 14 గ్రామ్స్లోనే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అలా ఎక్కువగా ఇందులో మీకు స్టోన్ అనేది కనిపిస్తుందండి. ఇలా స్టోన్స్లో ట్రై చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. ఇవేంటంటే ఫ్యాన్సీ శారీస్ పైకి అంటే మనం వర్క్ వచ్చిన క్రాప్ టాప్స్ ఉంటాయి కదా, సో వాటిపైకి చాలా బాగుంటాయండి బ్రైడల్గా. 29 గ్రామ్స్లో ఉందండి. సో వీటికి కూడా మనకి ఎక్స్చేంజ్ 65% ఉంటుందన్నమాట, ఈ పల్స్కి కానీ స్టోన్స్కి కూడా. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి. అసలు ఇది ఎంత బాగుందో అండి. అసలు డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, స్టడ్ పైన అమ్మవారు డిజైన్ ఇచ్చారు. అండ్ మిడిల్లో ఇలా ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి. ఇలా స్వాగతం పలుకుతున్నట్టుగా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు. అండ్ బుట్ట పైన కూడా అమ్మవారు ఎంత నీట్గా తెలుస్తుంది చూడండి, డీటెయిలింగ్గా తెలిసిపోతుంది డిజైన్ కూడా. చాలా బాగుందండి ఇదైతే.
మంచిగా బీడ్స్ పల్స్ ఇచ్చారు, పెద్ద పెద్ద పల్స్ ఇచ్చారండి వీటికి కూడా. ఇది 23 గ్రామ్స్లో ఉందండి, 23 గ్రాములు అనమాట, 2 తులాల పైన 3 గ్రాములు. నెక్స్ట్ అండి చాంద్బాలిలో చూస్తున్నాము. చాంద్బాలిలో మీకు డైలీ వేర్ ఉంటాయి, పార్టీ వేర్ కలెక్షన్ కూడా ఉంటుందండి. ఇవి కూడా మనకి ట్రెడిషనల్గా అయినా లేదంటే ఫ్యాన్సీ శారీస్కి అయినా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం చూస్తుంది 10 గ్రామ్స్లో ఉందండి, తులంలో ఉంది. ఎంత బాగుందో చూడండి డిజైన్ కూడా. ఇది మనకి ఎల్లో గోల్డ్ ఫినిషింగ్లో వచ్చిందనమాట. సో హ్యాంగింగ్ కూడా బీడ్స్ ఇంకా పల్స్ ఇచ్చారండి. పల్స్కి బీడ్స్కి కూడా ఎక్స్చేంజ్ 65% అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి, ఇది కూడా జస్ట్ 8 గ్రామ్స్లోనేనండి. చాలా బాగుంది డిజైన్ కూడా. ఇందులో కూడా మనకి ఆనెక్సీ స్టోన్స్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ స్టడ్స్లో చూస్తున్నారా అమ్మవారు డిజైన్ ఇచ్చారండి. చాలా మనకి చిన్నదిగా కనిపిస్తుంది అనమాట డిజైన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చాంద్బాలిలో ఎక్కువగా చూసే డిజైన్ అండి ఇది. మనం స్టార్టింగ్లో కూడా ఈ డిజైన్ చాలా ట్రెండ్ అయిందనమాట. ఇది 11 గ్రామ్స్లోనే ఉందండి. సో దీంట్లో కూడా మనకి స్టోన్స్ ఇచ్చారనమాట, ఆనెక్సీ స్టోన్స్ ఇంకా బీడ్స్ పల్స్ ఇచ్చారండి. చాలా బాగుంది డిజైన్ కూడా. సేమ్ ఈ డిజైన్లో మీకు డైలీ వేర్ టైప్ కావాలంటే కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా మనకి మొత్తం కూడా యాంటిక్ ఫినిషింగ్ వచ్చిందండి. చాలా డిఫరెంట్ యూనిక్ పీస్ అనమాట. సో టోటల్గా ఇది మనకి డిజైన్ చూస్తున్నారు కదా, లక్ష్మీ నరసింహస్వామి వచ్చిందండి మోటివ్ అయితే. అండ్ ఇందులో మనకి పల్స్ ఇంకా స్టోన్స్ ఇచ్చారండి. 23 గ్రామ్స్లో చూస్తున్నాము. మీరు స్టడ్ పైన కూడా చూడొచ్చు డిజైన్ కృష్ణుడు వచ్చిందండి. సో కృష్ణుడి డిజైన్ వచ్చిందనమాట, చాలా బాగుందండి. ఇది కూడా మనకి డిటాచబుల్ ఆప్షన్ ఏం లేదండి. సో బ్యాక్ సైడ్ స్క్రూ ఇలా ఉంటుంది. నెక్స్ట్ చూస్తున్న డిజైన్ అండి చాంద్బాలిలోనే. ఇది కూడా మనకి జస్ట్ 9 గ్రామ్స్లోనే చూస్తున్నామండి. ఎక్కువగా ఇందులో మనకి స్టోన్స్ ఇలా ఇచ్చారు, పల్స్ ఇచ్చారనమాట. చాలా బాగుందండి డిజైన్ అయితే. ఇంత బ్యూటిఫుల్ డిజైన్ మీరు ఎనీ ముకుందాకు వెళ్ళినా సరే ఈ కలెక్షన్స్ ఉంటుందండి. ఇది కూడా జస్ట్ 8 గ్రామ్స్లోనే. సో ఇది కూడా మనకి అంటే అమ్మవారు డిజైన్ లేకుండా ఇలా తీసుకోవచ్చు అనమాట. అండ్ బుట్టాల్లో నేను ఇంతకుముందు చూపించాను కదండి బ్రైడల్లోనే ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇవి మనకి ఇంతకుముందు చూసినవైతే మనకి ఆనెక్సీ స్టోన్స్తో ఇచ్చారు. ఇది రూబీ ఎంబ్రాయిడ్స్తో ఇచ్చారండి. మీకు కుందన్లో కావాలంటే కూడా చాలా కలెక్షన్ ఉంది. ఇది 24 గ్రామ్స్లో ఉందండి. సో దీనికి ఏంటంటే మనకి స్టడ్కి బుట్టాకి మధ్యలో ఇలా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు చూసారా, చాలా బాగుందండి. అండ్ ఇందులో ఎలాంటి గాడ్ మోటివ్స్ కూడా లేకుండా డిజైన్ చేశారండి. మీకు కావాలంటే ఇక్కడ డిజైన్ చేయించుకోవచ్చు అనమాట, మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. చాలా హెవీగా వచ్చిందండి. ఇది వెయిట్ చూసుకుంటే 24 గ్రామ్స్లో ఉందండి. అండ్ ఎల్లో గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేసింది. ఇది వెయిట్ చూసుకుంటే 20 గ్రామ్స్లో ఉందండి. 2 తులాల్లో అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి తులం నుండే బ్రైడల్ కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ బుట్ట చూసుకుంటే ఇది మనకి 30 గ్రామ్స్లో 3 తులాల్లో ఉందండి. అసలు ఈ డిజైన్ చూసారా మీరు, ఈ బుట్ట పైన మనకి రామ్ పరివార్ డిజైన్ వచ్చిందండి. ఏదైనా మీరు కాస్ట్ల పేరు తీసుకున్నా లేదంటే రామ్ పరివార్ మోడల్లో ఏదైనా హారం తీసుకున్నా వాటిపైకి మ్యాచింగ్ చాలా బాగుంటుందండి. ఈ బుట్టాలు 3 తులాల్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనకి బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి బుట్టాల్లో చాంద్బాలిలో. నేను కొన్ని కలెక్షన్స్ మాత్రమే కవర్ చేశాను అనమాట. మీరు నియర్లో ఉన్న ముకుంద జ్యువెలర్స్కి విజిట్ అయినట్లయితే చాలా కలెక్షన్స్ అయితే చూడొచ్చు. ఈలో ఈ ఇయర్ రింగ్స్ అయితే చూడండి. సో మనకి చాంద్బాలి అనగానే ఈ మోడలే ఫస్ట్ గుర్తొచ్చేది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేస్తున్నాయి, కాకపోతే చాంద్బాలిలో ఎక్కువగా ఇలాంటి మోడల్సే చూస్తుంటామండి. ఇది స్టడ్ పైన ఇలా అమ్మవారు డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా బీడ్స్ ఇంకా పల్స్ ఇచ్చారండి. మంచిగా ఫ్యాన్సీ స్టోన్ కూడా వస్తుంది. దీనికి 14 గ్రామ్స్లోనే ఉందండి. సో తులం పైన 4 గ్రాముల్లో మంచిగా యాంటిక్ ఫినిషింగ్తో చాలా బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ చూస్తున్న చాంద్బాలి మోడల్ అయితే ఇది మనకి కుందన్ కాంబినేషన్లో వస్తుందండి. చాలా బాగా వచ్చింది చూడండి. ఈ కమ్మ పైన మనకి అమ్మవారు డిజైన్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. ఇది వెయిట్ చూసుకుంటే 16 గ్రామ్స్లో ఉందండి. అండ్ స్టడ్ పైన కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇది మనకి బ్యాక్ స్క్రూ ఇలా ఉంటుందన్నమాట, బొంబాయి స్క్రూ అంటారు కదా, సో అలా మోడల్ అయితే వచ్చేస్తుందండి. అండ్ నెక్స్ట్ చూస్తున్న చాంద్బాలి ఇది వచ్చేస్తే మొత్తం సీజెడ్ కాంబినేషన్తో వస్తుందండి. ఎక్కువగా స్టోన్స్ కనిపిస్తున్నాయి ఇందులో. 15 గ్రామ్స్లోనే ఉందండి. సో దీనికి హ్యాంగింగ్ ఇలా పల్స్ ఇచ్చారు. మీరు స్టోన్స్లో కనుక ఇలా ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి, బాగున్నాయి కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం హెవీగా తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకోండి, ఎంత బాగున్నాయి చూడండి.
సో ఇలా చాంద్బాలి వస్తుంది. దీనికి మంచిగా కింద అటాచ్ బుట్ట కూడా ఇచ్చారండి. ఇది వెయిట్ చూసుకుంటే వెయిట్ కూడా చాలా తక్కువ ఉందండి, 16 గ్రామ్స్లోనే ఉంది చూడండి. సో ఎక్కువగా దీంట్లో మనకి ఇందులో స్టోన్స్ ఇంకా రూబీ పోటాస్ ఇచ్చారనమాట. వీటికి కూడా మీరు ఇందులో ఏది చూస్తున్నారో స్టోన్స్ కానివ్వండి, పల్స్ కానివ్వండి, ఇంకా ఈ రూబీ ఎమరాల్డ్స్కి వీటికి ఎక్స్చేంజ్ 65% బైబ్యాక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తున్న చాంద్బాలి అండి, ఇంకొక డిఫరెంట్ అనమాట. ఎంత బాగుందో చూడండి. ఇది ఇలా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో అచ్చం గోల్డ్లోనే తీసుకోవాలంటే ఇలా తీసుకోండి. అంటే ఎటువంటి బీడ్స్ కానీ స్టోన్స్ కానీ పల్స్ కానీ ఏమీ లేవండి. ఇందులో మొత్తం కూడా గోల్డే వస్తుంది. 14 గ్రామ్స్లో ఉందండి. ఎంత బాగుందో చూడండి. అసలు స్టడ్ పైన కూడా అమ్మవారు ఇలా ఇచ్చారనమాట. చాలా బాగున్నాయండి. ఇలా గోల్డ్ మువ్వలు ఇచ్చారు.